Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరము కూడా ఇష్టపడతాం. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎదురు చూసేది నేను ప్రేమించబడాలి, నేను ప్రేమించాలి అని. మనల్ని ఎవరైనా ప్రేమిస్తే ఆ ప్రేమించినటువంటి వ్యక్తులను చూడడానికి, వారితో కొంతసేపు మనం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే మనం ప్రేమించాలి, ప్రేమించబడాలి అని ఎదురు చూస్తాం. ఈ లోకంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ప్రేమించబడడానికి ప్రయత్నం చేస్తారు. చిన్నారి బిడ్డ అమ్మ పాలు ఇస్తూ ఇస్తూ పక్కన పెట్టి ఏదైనా పని మీద వెళ్ళిందనుకోండి, బిడ్డ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ బిడ్డ పొందుకోవలసినటువంటి ప్రేమ ఆ బిడ్డే పొందుకోవాలి. ఆ ప్రేమను ఎవరికి పంచకూడదనే తపన, ఆ ప్రేమలోనే జీవించాలని ఆశపడుతూ ఉంటారు. అందుకనే ఒకరోజు నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తల్లి చేతిలో చిన్న బిడ్డ ఉంది. చక్కగా ఎత్తుకుని ఆడిస్తూ ఉంది. ఈలోపు పక్కింటి నుంచి ఇంకొక అమ్మాయి వాళ్ళ చిన్న బిడ్డను తీసుకుని వచ్చింది. అప్పుడు ఈ తల్లి ఏం చేసిందంటే, తన దగ్గర ఉన్నటువంటి బిడ్డను కింద పెట్టి ఆ వచ్చినటువంటి చిన్న బిడ్డను ఎత్తుకుంది. వెంటనే ఈ కింద దిగినటువంటి బిడ్డ గట్టిగా ఏడవటం ప్రారంభించాడు. ఆ బిడ్డను ఎత్తుకోవడానికి వెళుతుంటే ఇక్కడ ఉన్నటువంటి బిడ్డ ఏడుస్తున్నాడు. చిన్న బిడ్డ, ఏమీ తెలియనటువంటి బిడ్డ. కారణం ఏమిటంటే, నా అమ్మ ప్రేమ నాకు మాత్రమే సొంతం, నా అమ్మ నన్నే ఎత్తుకోవాలి, అందుకనే ప్రేమ స్వార్థమైనదని చెప్తూ ఉంటారు. అలాగే ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరికి ఇష్టం ఆహ్వానించబడాలి అని. ఎవరైనా మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తే, ఎవరైనా మనల్ని ఆహ్వానించి మనల్ని గౌరవించి ఇంటికి పిలిస్తే, మనకు ఇవ్వాల్సినటువంటి అటెన్షన్ మన కోసం ఇస్తే అక్కడే కొంతసేపు ఉండాలని ఎదురు చూస్తూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం. ప్రతి మానవునికి ఉన్నటువంటి లక్షణమే. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు తన సొంత గ్రామానికి వెళ్ళాడు. చాలా ఆశపడ్డాడు. ఎక్కడెక్కడో వాక్యాన్ని బోధిస్తున్నాను, ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాను, కానీ నా అదే గొప్ప కార్యాలు, అదే వాక్య పరిచర్య నా సొంత గ్రామంలో చెబితే నా సొంత ప్రజలు చాలా ఆనందిస్తారు అనుకున్నాడు, సంతోషపడతాడు అని అనుకున్నాడు. కానీ ఏం జరిగిందంటే, యేసు ప్రభు ఆ సొంత గ్రామానికి వెళ్ళి వాక్య పరిచర్య చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నిరాకరించారు అని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు నిరాకరించారు? మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. తన పట్టణము చేరెను, అచ్చట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్య చెగుతులయ్యేది. యేసు ప్రభును తన సొంత గ్రామంలోనే ఎందుకు నిరాకరించారు అంటే, యేసు ప్రభు తప్పు చేశాడని కాదు, మోసం చేశాడని కాదు, అన్యాయం చేశాడని కాదు, లేదా చేయకూడనటువంటి తప్పో పాపమో చేశాడని కాదు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఆ మందిరములో ప్రసంగిస్తూ ఉంటే ఆ మందిరములో ఉన్నటువంటి, ఆ దేవాలయంలో ఉన్నటువంటి ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా వాక్యాన్ని బోధించి అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడంట. అందుకనే ఆ గొప్ప కార్యాలకు, గొప్ప ప్రసంగానికి ఆశ్చర్య చెగుతులయ్యారు అని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఆయన తప్పు చేశాడనో, తప్పు చేశాడని కాదు, అన్యాయం చేశాడని కాదు, మంచి పని చేస్తే, వారి యొక్క ఊహలకు మించినటువంటి కార్యం చేస్తే ఆశ్చర్యపోయారు. అందుకని ఆశ్చర్యపోయి ఈ విధంగా తమలో తాము అంటూ ఉన్నారు, ఇతనికి జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చటి నుండి లభించినది? ఇంత గొప్ప జ్ఞానము ఎందుకంటే ఈయన వడ్రంగి కుమారుడు కాదా? మరియమ్మ ఆయన తల్లి కాదా? ఆయన యొక్క సహోదరి సహోదరులు మన మధ్య లేరా? వాళ్ళ బతికేంటో మాకు తెలుసు, వాళ్ళ పరిస్థితి ఏంటో మాకు తెలుసు, వారి యొక్క స్టేటస్ ఏంటో మాకు తెలుసు, వారి స్థితిగతులు ఏంటో మాకు తెలుసు. కానీ ఈ కుమారుడు వాళ్ళకి భిన్నంగా ఉన్నాడు, వాళ్ళ తెలివితేటలకు, వాళ్ళ జ్ఞానానికి భిన్నంగా ఉన్నాడు.
ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అద్భుత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోతూ వారిలో వారు గుసగుసలాడుతూ ఉన్నారు. గమనించండి ప్రియ సహోదరులారా, ఆలోచించండి. తప్పు చేసినప్పుడు నిరాకరించాడంటే సమంజసం, చేయకున్నటువంటి తప్పు చేశాడు అంటే సమంజసం. పూర్వకాలంలో ఎవరైనా ఒక గ్రామంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే, చేయకున్నటువంటి తప్పు చేస్తే గనక కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు లేదా కొన్ని నెలల పాటు ఆ కుటుంబాన్ని ఎలివేస్తారు, బహిష్కరిస్తారు, తిరస్కరిస్తారు. కారణం ఏమిటంటే వారు చేసినటువంటి తప్పు తెలుసుకోవాలి, మరొకసారి ఆ తప్పు చేయడానికి భయపడాలి అని ఒక మంచి ఆలోచనతో అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి ప్రియ సహోదరులారా, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే తప్పు చేయకపోతే ఖండిస్తారు, తప్పు చేయకపోతే ఎలేస్తారు. ఈ తిరస్కారం అనేది ఈ కాలంలో మంచి పని చేసే వాళ్ళని ఎవ్వరు కూడా సమర్థించరు. మంచి పని చేసే వాళ్ళనే తిరస్కరిస్తారు, తప్పు చేసే వాళ్ళను సమర్థిస్తారు. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఒకరోజు ఒక అతను వచ్చి, నాకు ఆఫీస్కి వెళ్ళాలని లేదండి, ఎందుకో నేను వాళ్ళలో ఇమడటం లేదు, వాళ్ళు నన్ను చూడగానే ఒకలాంటి వ్యతిరేక భావంతో చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను క్రైస్తవుడిని, యేసు ప్రభువును నమ్ముకున్న వాడిని, తాగడం మానేశాను, మరి సిగరెట్ కాలవడం మానేశాను, మరి చెడు మాటలు మాట్లాడటం మానేశాను. వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళతో తాగాలి, వాళ్ళ విధంగా మాట్లాడాలి, వాళ్ళకు అనుకూలంగా ఉండాలి, కానీ నేను ఉండలేకపోతున్నాను. వారు నన్ను ఒకలాగా చూస్తున్నారు, వాళ్ళ కంపెనీలో నేను చేరటం లేదని. ఒక పునీతుడు వచ్చాడండి, ఒక దేవుడు వచ్చాడండి అని హేళనగా మాట్లాడుతూ ఉన్నారు, నన్ను వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు, నేను వాళ్ళ మధ్యలోనికి వెళ్ళాలని అనిపించటం లేదని చెప్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, మంచిని సమర్థించడానికి బదులు చెడు చేయకపోతే ఎలివేస్తున్నారు, తప్పు చేయకపోతే తిరస్కరిస్తూ ఉన్నారు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ రోజు మాత్రమే కాదు, ఆనాటి నుండి కూడా ఇదే పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఆ రోజు కూడా యేసు ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, అద్భుతంగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అంత గొప్పగా బోధిస్తూ ఉంటే తన సొంత ప్రజలు, మా ఊరి బిడ్డ, మా గ్రామంలో పుట్టినటువంటి బిడ్డ, మా బంధువు ఇంత గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, బాగా వాక్యాన్ని బోధిస్తున్నాడు అని సంతోషపడకుండా ఈయన మనకు బోధించేది ఏమిటి, ఈయన మనకు చెప్పేది ఏమిటి అని తిరస్కరిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులు, అందుకనే యేసుప్రభు అంటున్నాడు, ఏ ప్రవక్త కూడా తన స్వదేశములో, స్వగ్రాములో, తన సొంత కుటుంబంలో గౌరవించబడడు. ఈ రెండు ప్లేసుల్లో తప్ప ప్రతి చోట కూడా గౌరవించబడతాడు, ఆహ్వానించబడతాడు. అందుకని ప్రియ సహోదరులారా, ఆఖరి ఈ యొక్క 58వ వచనంలో మనం చూస్తున్నాం, ఆ ప్రజలు అవిశ్వాసము వలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములను చేయలేదు. అవిశ్వాసము మూలంగా. గమనించండి, యేసు ప్రభు అనేక ప్రదేశాలకు వెళ్ళాడు, వాక్యాన్ని బోధించాడు, అనేక పట్టణాలలో అద్భుత కార్యాలు చేశాడు, ప్రపంచమంతా కూడా అద్భుత కార్యాలు చేశాడు, ప్రపంచ నలుమూలలో అద్భుత కార్యాలు చేశాడు. ఆయన ఎక్కడ పాదం పెట్టినా అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు, దుష్ట శక్తులను తొలగిస్తూ ఉన్నాడు, వ్యాధి బాధలతో ఉన్న వారిని నయం చేస్తూ ఉన్నాడు. కానీ తన సొంత గ్రామంలో ఏమీ చేయలేకపోయాడు. కారణం ఏమిటంటే వాళ్ళు ఆయనను అంగీకరించలేదు, ఆయనకి ఇవ్వవలసినటువంటి మర్యాద ఇవ్వలేదు, తిరస్కరించారు. అందుకనే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు ప్రియ సహోదరులారా, మన కుటుంబంలోనే మనం ఒక్కొక్కసారి తిరస్కరించబడతాం, మన గ్రామంలోనే మనం ఒక్కొక్కసారి తిరస్కరించబడతాం, మన సమాజంలోనే ఒక్కొక్కసారి మనం తిరస్కరించబడతాం. ఎప్పుడు తిరస్కరించబడతామంటే నీతి న్యాయముగా జీవించినప్పుడు, సత్యబాటలో నడిచినప్పుడు మనం తిరస్కరించబడతాం. మనల్ని హేళనగా చూస్తూ ఉంటారు, దేనికి పనికిరానటువంటి వ్యక్తులుగా చూస్తూ ఉంటారు. మన ఒక్కొక్కసారి ఆ తిరస్కారం అనేది మన ఇంటిలోనే మనకు జరుగుతూ ఉంటుంది.
ప్రియ సహోదరి సహోదరులారా, నాకు తెలిసినటువంటి ఇద్దరు ఒక కుటుంబంలోనే ఒక ఆమెకు బిడ్డలు పుట్టారు, ఇంకొక ఆమెకు బిడ్డలు పుట్టలేదు. ఆ బిడ్డలు పుట్టినటువంటి తల్లి ఆ పిల్లలను అప్పుడప్పుడు ఆడిస్తూ ఆ పక్క ఇంటికి వెళ్ళింది అనుకోండి, ఆ బిడ్డలు లేనటువంటి ఆమె ఏం చేస్తుందంటే ఈ తల్లి లేనప్పుడు ఆ బిడ్డలను పట్టి కొట్టడం చూస్తుంది, కొట్టడం చేస్తూ ఉంటుంది, ఏడ్పిస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటే నాకు లేరు, ఆమెకున్నారు. తిరస్కారం, అవమానం. ఆమె ఒకరోజు ఏడుస్తుంది, నేను ఆ ఇంటిలో ఉండలేకపోతున్నానండి, నా బిడ్డలను చూసినప్పుడల్లా ఏదో గొనుక్కుంటూ ఉన్నారు, తిట్టుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఆ ఇంటికి వైపు వెళితే నా బిడ్డలను వాళ్ళు పడేసేది నా పిల్లలకు పెట్టి అవమానపరుస్తున్నారు అని ఆమె ఏడుస్తూ ఉంది. ఈమె చేసిన తప్పేమిటి? బిడ్డలను కలిగి ఉండటం తప్ప? దేవుడు బిడ్డలు ఇవ్వటం ద్వారా, ఆ బిడ్డలను పొందుకోవటం ద్వారా ఆమె చేసిన తప్ప? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనకి ఏదైనా మన కుటుంబంలో ఏదైనా మంచి జరిగితే మొట్టమొదటిగా కొన్ని కుటుంబాలలో అసూయ పడేవాళ్ళు కుటుంబంలోనే ఉంటారు. ఒక్కొక్కసారి మనకు శత్రువులు మన కుటుంబంలోనే ఉంటారు, ఎక్కడో కాదు. ఒక్కొక్కసారి బయట ఉన్నటువంటి వ్యక్తులు మనకి ఎంతో సన్నిహితంగాను స్నేహితంగాను అన్ని విధాలుగా మనకి మేలులు చేస్తూ ఉంటారు. కానీ మన కుటుంబంలో ఉన్నవారు మాత్రమే మన కోసం గోతులు తవ్వుతూ, మన కోసం లేనిపోని మాటలు సృష్టిస్తూ అనేక విధాలుగా మరి ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకని ప్రభు అంటున్నాడు, ఏ ప్రవక్త కూడా, ఏ వ్యక్తి కూడా తన స్వగ్రామంలో, తన సొంత ఇంటిలో గౌరవించబడడు. నీలో ఎంత మంచి ఉన్నా, ఎంత గొప్ప కార్యాలు ఉన్నా బయట వాళ్ళు గుర్తిస్తారు, బయట సమాజంలో ఉన్న వాళ్ళు గుర్తిస్తారు. కానీ మన ఇంటిలో ఉన్నవారు మాత్రం ఏరా పోరా, నువ్వేంట్రా మాకు చెప్పేది అని అంటూ ఉంటారు. ఇది సర్వసాధారణమే. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరులారా, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడుదురని మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు పలుకుతున్నారు. నీతి నిమిత్తము నీవు అవమానించబడినప్పుడు, న్యాయంగా జీవిస్తున్నప్పుడు నీవు అవమానించబడినప్పుడు, సత్య బాటలో నడుస్తున్నప్పుడు నీవు అవమానించబడినప్పుడు భయపడవద్దు, బాధపడవద్దు, నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక్కొక్కసారి మన కుటుంబంలో నీతిగా జీవిస్తే పక్క వాళ్ళు ఓర్చుకోలేరు. ఒక్కొక్కసారి మన గ్రామంలో మనం అందరికంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటే పక్క వాళ్ళు ఓర్చుకోలేరు, మనల్ని నిరాకరిస్తూ ఉంటారు, మన గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మనం మంచి మాట్లాడినా తిరస్కరిస్తూ ఉంటారు, మనకి ఏదైనా మంచి జరిగినా కూడా మనల్ని అవమానపరుస్తూ ఉంటారు, మనల్ని కృంగతీయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరులు, ఒకరోజు ఒక స్టూడెంట్ వచ్చి చెప్తూ ఉన్నాడు, ఫాదర్ గారండి, నాకు రిజల్ట్ రాగానే భయం అండి. ఎందుకంటే నేను బాగా చదువుతాను, ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకోవాలని నాకు చాలా ఆశ ఉంటుంది. నేను మరి 8th క్లాస్ చదువుతున్నాను, మా క్లాసులో అందరికంటే నేనే ఫస్ట్. కానీ ఫస్ట్ రావటం నాకు ఇష్టం, కష్టపడి చదువుతున్నాను, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాను. ఎప్పుడైతే టీచర్ ఆ రిజల్ట్ని అనౌన్స్ చేస్తారో నా క్లాస్మేట్లు అందరూ నా మీద కక్ష కట్టినట్టు చూస్తారు. వాళ్ళందరూ నాతో మాట్లాడటం లేదు, నన్ను లేనిపోని మాటలతో నన్ను హేళన చేస్తూ ఉంటారు. ఆ వారం రోజుల పాటు నాకు ఒక నరకం లాగా అనిపిస్తుంది అని ఆ చిన్నపిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, మన బిడ్డలకు మనం నేర్పించవలసినటువంటి మాటలు, మంచిని ప్రోత్సహించాలి, చెడును విడనాడాలి. మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో మన పిల్లలు కూడా స్కూల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వారిలో ఆ స్వభావాలు ఉంటాయి, వారు కూడా అలాగనే పెరుగుతూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తిరస్కారం ఈనాటిది కాదు, ఆనాటి నుండి జీవితంలో ఎదురవుతూనే ఉంది. అంచెలంచెలుగా ప్రజలు అనేక విధాలుగా దీనిని అనుభవిస్తూనే ఉన్నారు. అందుకనే ప్రభు అంటూ ఉన్నారు, 118వ కీర్తన 22వ వచనంలో మనం ఈ విధంగా చూస్తూ ఉన్నాం. 118వ కీర్తన 22వ వచనంలో ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం.
ఇల్లు కట్టువారు ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన రాయే పనికి రాదని నిరాకరించిన రాయే మూలరాయి అయ్యను. మూలరాయి ఆయను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చాలా మంది మనల్ని నీవు దేనికి పనికిరావు, నీకు ఏమీ రాదు, నీవు దేనికి ఉపయోగపడవు, నీవు ఏ పని పాట చేయటం లేదు అని అనేక సార్లు మనల్ని గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, తిరస్కరిస్తూ ఉంటారు. ప్రియ సహోదరులారా, మంచి చేసినా తప్పే. ఏ పనికి వెళ్ళకపోయినా కూడా మన గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఇదే అలుసుగా తీసుకునే పని పాటకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని తింటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. మనిషి కాళ్ళు చేతులు ఇచ్చారు, ఎవరి స్తోమతకు తగినట్లుగా వాళ్ళు కష్టపడి పని చేయాలి, అనుకున్నది సాధించాలి, తప్పులేదు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది అన్యాయంగా అవమానాలు పొందుతూ ఉంటారు, విశ్వాసము ద్వారా అవమానాలు పొందుతూ ఉంటారు. యేసు ప్రభుని ఆరాధించకూడదు, ఆ గుడికి వెళ్ళకూడదని మనల్ని అనేక విధాలుగా వెలివేస్తూ ఉంటారు. మంచి చేస్తున్నామని వెలివేస్తూ ఉంటారు, మంచి విశ్వాసంలో జీవిస్తున్నామని వెలివేస్తూ ఉంటారు, ఒక మంచి సంఘంలో ప్రార్థిస్తున్నామని వెలివేస్తూ ఉంటారు, ఆధ్యాత్మికంగా వెలివేస్తూ ఉంటారు, ఆర్థికంగా వెలివేస్తూ ఉంటారు, ఈ లోకపరంగా మనల్ని వెలివేస్తూ ఉంటారు. కానీ నీవు భయపడవద్దు. ఎవరైతే నీవు దేనికి పనికిరావని చెప్పారో, ఎక్కడైతే నీవు నిరాకరించబడ్డావో, ఎక్కడైతే నీవు అవమానించబడ్డావో, అక్కడే నీవు గొప్ప కార్యాలు చేస్తావు. అక్కడే నీవు గొప్ప ఉన్నతమైన విధముగా నిలబడతావు. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసు ప్రభుని నిరాకరించారు. వడ్రంగి కుమారుడు కాదా అని లేనిపోని సూటిపోటి మాటలతో మాట్లాడారు. కానీ ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం, ఆయనలో ఉన్నటువంటి అద్భుత శక్తిని ఎవరు ఆపలేకపోయారు. ఆయన మరి నిరాశపడలేదు, వాళ్ళ మాటలకు కుంగిపోలేదు. ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తిని ప్రజలకు జ్యోతి వలె ప్రకాశింపచేశాడు. 3 సంవత్సరాల్లో, 3.5 సంవత్సరాల్లో ముల్లోకాలను జయించినటువంటి వ్యక్తి యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరులు, చాలా మంది 100 సంవత్సరాలు, 90, 80 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, 110, 120 సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు. కానీ యేసు ప్రభు 33 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. ఆ 33 సంవత్సరాలలో 3 సంవత్సరాలు మాత్రమే బయటకు వచ్చి సేవ చేశాడు. 3 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి సేవ, ఆయన మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి అద్భుతాలు ముల్లోకాలను ఆకర్షించాయి. ముల్లోకాలలో గొప్ప వ్యక్తిగా, గొప్ప దేవుడిగా ఆయన నిలబడి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎక్కడైతే మనల్ని అవమానిస్తారో, ఎవరైతే మనల్ని అవమానిస్తారో, కృంగిపోకుండా ఆ దేవుని వైపు చూస్తూ మనం మన జీవితాన్ని కొనసాగించినట్లయితే గొప్పగా విజయముతో మనం జీవించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, తిరస్కారం అనేది మన జీవితంలో అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటుంది. దానికి భయపడవద్దు. మనల్ని పిలిచినటువంటి దేవుని, మనల్ని సృష్టించినటువంటి దేవుని వైపు, మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుని వైపు మనం చూస్తూ సాగిపోతే ఏ అవమానము, ఏ ఆటంకము, ఎలాంటి దుష్ట శక్తి కూడా మనల్ని ఏమీ చేయజాలవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఈ పాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు యేసు నాతో ఉంటే నాకు అసాధ్యమైనది లేదు. ప్రభు బాటలో ప్రయాణించగా నా కోటమి లేనే లేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ దేవుడు మనతో ఉంటే, మనం ఆ దేవునితో ఉంటే మన జీవితంలో అసాధ్యం అనేది ఏదియూ లేదు. ఆయన బాటలో మనం నడుస్తున్నంత వరకు, ఆయన యొక్క వాక్యానుసారం మనం నడుస్తున్నంత వరకు మన జీవితంలో ఓటమియే రాదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తిరస్కరించబడినప్పుడు, అవమానించబడినప్పుడు మనం ధన్యులము అని యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనములో ప్రభు పలుకుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము ప్రజల మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు.
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మనం అవమానించబడినప్పుడు, నీతి న్యాయానికి నిలబడినప్పుడు, అవమానించినప్పుడు మీరు ధన్యులు అని ప్రభు పలుకుతున్నాడు. Praise the Lord. మీలో ఉన్నది ఎవ్వరు కూడా పోగొట్టలేరు ప్రియ సహోదరులారా. Praise the Lord. మీలో ఉన్నది ఎవ్వరు కూడా తొలగించలేరు. Praise the ఆ Lord. గొప్ప దేవుని యొక్క బాటలో నడవమని, ఆయన వైపే చూస్తూ నడవమని దేవుడి రోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రియ సహోదరులారా, తిరస్కారం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మరి ఆహ్వానం గురించి మనం ఒక్కసారి మాట్లాడదాం. తిరస్కరించబడినటువంటి ప్రదేశంలో దేవుడు ఎల్లొద్దు అని చెప్తున్నాడు. అందుకనే ఏ ప్రాంతంలో అయితే, ఏ ఊరిలో అయితే తిరస్కరించబడ్డాడో అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ ఏ అద్భుతం కూడా చేయలేదు. మామూలుగా ప్రియ సహోదరులారా, ఈ యొక్క సమాజంలో చూస్తూ ఉంటే ఒక ప్రదేశం నుంచి ఎవరైనా ఒక మంత్రి కానీ, లేకపోతే ఒక కలెక్టర్ కానీ, ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఎవరైనా ఉంటే ఆ గ్రామము మరి సాధారణమైనటువంటి గ్రామం అయితే మొట్టమొదటిగా ఏం చేస్తూ ఉంటారంటే తన సొంత గ్రామానికి రోడ్లు వేయటం, తన సొంత గ్రామంలో ఆసుపత్రులు, స్కూళ్ళు అన్ని కూడా కట్టించి తన సొంత గ్రామాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి యొక్క పేరు ప్రఖ్యాతులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తప్పేమీ కాదు. కానీ ఇక్కడ చూడండి ప్రియ సహోదరులారా, యేసుప్రభు జీవితంలో ఆపోజిట్లో జరిగింది. ఆయన కూడా ఆశపడ్డాడు. తన సొంత గ్రామంలో ఉన్న ప్రజలందరినీ స్వస్థపరచాలని, దీవించాలని, మంచి బాటలో నడిపించాలని వాక్యం చెప్పడం ప్రారంభించాడు, ఉపదేశించడం ప్రారంభించాడు. కానీ నిరాకరించారు, తిరస్కరించారు, అవమానపరిచారు. అందుకని ప్రియ సహోదరులారా, అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాడు. వెంటనే వెళ్ళిపోయి 58వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఆ ప్రజల అవిశ్వాసము వలన అచ్చట ఆయన ఎలాంటి అద్భుత కార్యములను చేయలేదు, ఎక్కువ కార్యాలు చేయలేకపోయాను అని ప్రభు చెప్తున్నాడు. కానీ ఎక్కడ చేశాడు? ఎక్కడ చేశాడు? ఏ ఇంటిలో చేశాడంటే, ఎవరైతే ఆహ్వానించారో, ఏ పట్టణం అయితే ఆహ్వానించిందో, ఏ గ్రామం అయితే ఆహ్వానించిందో, ఏ కుటుంబం అయితే ఆహ్వానించిందో అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 Hallelujah. కాబట్టి ప్రియ సహోదరులు, అందుకనే ప్రభు చెప్తున్నాడు, లూకాసు వార్త 10వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నాం, ఎవరైనా దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు, ఎవరైనా దైవ సేవకులను ఆహ్వానించినప్పుడు మీ కుటుంబంలో జరిగే మేలులు, అద్భుతాల గురించి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మీరు ఏ ఇంట ప్రవేశించినా, మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక ఆ ఇంటికి మొట్టమొదటిగా సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. అని చెప్పుడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చదువమ్మా, కంటిన్యూ చేయి. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడలా మీ శాంతి అతని కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో, ఎవరైతే నా పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తారో, ఏ క్షణమైతే మీ మొదటి కాలు ఆ ఇంటిలో పెడతారో, మొట్టమొదటిగా నా శాంతి సమాధానం ఆ ఇంటికి వచ్చునుగాక అని పలుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియ సహోదరులారా, కొన్ని రోజుల క్రితం ఒక ఇంటికి వెళ్ళాం, ఐదుగురు గురువులను కలిసి. ఆ ఇంటిలో వెళ్ళగానే ఆ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమతో అక్కడున్నటువంటి 5 గురువులను గౌరవిస్తూ, ప్రేమిస్తూ, వారికి ఏమి కావాలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో వారికి కావలసినవన్నీ కూడా సమకూర్చడం, వారిని ఎంతగానో ప్రేమించి అభిమానించడం చూశాం. అందరూ, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఆ గొప్ప దేవుడు మా ఇంటికి వచ్చాడు, దేవుని యొక్క యాజకులు మా ఇంటికి వచ్చారని చెప్పి ఈ 5 గురువులను ఆ కుటుంబాలు చాలా గౌరవించి, వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు ఏ కొరత లేకుండా చక్కగా ఆహ్వానించి ఆ గురువులను చక్కగా సన్మానించారు. అలాంటి పరిస్థితుల్లో కొంతసేపు ఉండాలని అనిపిస్తుంది, ఎంతసేపు ఉన్నా కూడా సమయం అనేది తెలియదు. ప్రభు చెప్తున్నాడు, ఎవరైతే నా పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తారో మొట్టమొదటిగా శాంతి సమాధానం, నా దీవెనలు ఆ ఇంటికి వచ్చునుగాక అంటున్నాడు. ఎవరైతే మిమ్మల్ని తిరస్కరిస్తారో అక్కడ మీ కాళ్లకు పట్టినటువంటి దుమ్మును కూడా విదిలించి వెళ్ళండి అని చెప్తున్నాడు. ఆహ్వానించిన ప్రదేశానికి వెళ్ళండి. చాలాసార్లు మనం ఈ విధంగా మనల్ని వారు ఆహ్వానించలేదు, వారు మనల్ని పిలవలేదు, వారు మనల్ని గౌరవించలేదు అని బాధపడుతూ ఉంటాం. డోంట్ వారీ.
If someone is not inviting you, if someone is not respecting you, don't worry. There are people who are ready to welcome you, who are ready to accept you. అందుకని ప్రభు చెప్తున్నాడు, when one door is closed, don't worry about the closed door. Look for the door which is opened for you. Praise the Lord. ఎక్కడైనా ఒక ద్వారం మూయవేయబడితే, అయ్యో ఈ పనిలో వెళ్ళాలి అని, ఈ బిజినెస్ లో వెళ్ళాలి అని, ఈ కార్యంలో బలపడాలని, ఈ బిజినెస్ లో బలపడాలని నేను ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి నా ఉన్నదంతా కూడా వెచ్చించాను, దానిలో విజయాన్ని సాధించలేకపోయాను, ఏమీ సంపాదించలేకపోయాను, నేను వెదగలేకపోయాను, అయ్యో నా జీవితం అయిపోయిందని ఏడవవద్దు అని చెప్తున్నాడు. ఆ ఉన్నటువంటి ఒక్క ద్వారం కూడా మూసుకుని పోయింది, ఇక నేను ఏమీ చేయలేను అని బాధపడవద్దంటున్నాడు. ఎక్కడైతే ఒక ద్వారం నీ కోసం మూయబడుతుందో దానికంటే పెద్ద ద్వారం నీ కోసం తెరవబడుతుందని గమనించు. ఎక్కడైతే నీవు కృంగిపోతావో అక్కడే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో లేవనెత్తుతాడని గమనించు. ఎక్కడైతే నీవు అవమానించబడతావో అక్కడే నీవు ఎత్తబడతావని గమనించు. అంత గొప్ప శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అంత గొప్ప ఉన్నతమైన స్థాయిలో దేవుడు మనం లేవనెత్తబోతూ ఉన్నాడు. ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఆయన వాక్యానుసారం జీవిస్తామో, ఆయన చిత్తానుసారం జీవిస్తామో, ఆయన బాటలో నడుస్తామో మనకి ఓటమియే రాదంట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆహ్వానించబడిన ఇంటికి వెళ్ళండి, నా నామములో దీవించండి, నా దీవెనల వర్షాన్ని కుమ్మరించండి, వారికి ఏ కొదవ లేకుండా సమృద్ధిగా దీవిస్తాను. మనం ఇంకొక సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి కనుక మనం గమనించినట్లయితే ఇంకొక గొప్ప వ్యక్తిని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. యేసు యెరికో వీధులలో వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలనని యత్నించెను, కాని పొట్టివాడగుట చేతను జనసమూహం ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరుగెత్తి ఆ దారిన పోవనున్న యేసుని చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్యా, త్వరగా దిగిరమ్ము, ఈ దినము నేను నీ ఇంటిలో ఉండదలచితిని అని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరులారా, యేసు ప్రభుని చూడాలని ఎవరైతే ఆశపడతారో వాళ్ళ వైపు యేసు ప్రభు చూస్తాడు. యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించాలని ఎవరైతే ఆశపడతారో వాళ్ళ ఇంటికి యేసయ్య వస్తాడు. గమనించండి ప్రియ సహోదరుల, జక్కయ్య పాపి, సమాజంలో తిరస్కరించబడినటువంటి వ్యక్తి. అందరూ తిరస్కరించారు, అందరూ నన్ను పాపి అంటున్నారని భయపడకుండా కరుణామయుడైనటువంటి మృత్యుంజయుడైనటువంటి ఆ యేసు ప్రభును చూడడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ప్రియ సహోదరులారా, ఆయన యొక్క హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి ఆశను గమనించినటువంటి యేసయ్య అంటున్నాడు, జక్కయ్యా, త్వరగా దిగిరా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ ఆత్మ అయితే, ఏ కుటుంబం అయితే, ఏ బిడ్డ అయితే ఆ యేసయ్య కోసం ఎదురు చూస్తారో, ఆయన దీవెనల కోసం ఎదురు చూస్తారో, ఆయనే స్వయంగా మన ఇంటికి పరిగెత్తుకుని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి ప్రియ సహోదరులారా, జక్కయ్య యేసు ప్రభు వైపు దీనంగా చూస్తున్నాడు, ఆశతో చూస్తున్నాడు. ఆయనను చూస్తే చాలు నా జీవితం ధన్యమైపోతుందన్న ఆశతో చూస్తున్నాడు. అందుకని గాడ్ హానర్స్ ద డిజైర్ ఆఫ్ హిస్ ఓన్ పీపుల్ అని దేవుని వాక్కు చెప్తోంది. ఎవరైతే ఆయనను కావాలి అని, ఆయనను పొందుకోవాలని, ఆయనను చూడాలని ఆశపడతారో ఆ ఆశను దేవుడు నెరవేరుస్తాడంట. చూస్తే చాలు అని ఆశపడినటువంటి జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయి. వెంటనే యేసు ప్రభు ఏమంటున్నాడు, జక్కయ్య, త్వరగా దిగిరా. గమనించండి, చుట్టూ అనేక మంది ఉన్నప్పటికీ, అనేక మంది తెలిసిన వారు, స్నేహితులు ఉన్నప్పటికీ ఎవరిని పేరు పెట్టి పిలవకుండా జక్కయ్యనే పిలుస్తున్నాడు, జక్కయ్య, త్వరగా దిగిరా. ఒక గొప్ప వ్యక్తి ఒక ప్రసంగిస్తూ ఉన్నప్పుడు, వేల మధ్యలో మనం ఉన్నప్పుడు మనల్ని పేరు పెట్టి పిలిస్తే చాలా సంతోషపడతాం. అబ్బా, ఆయన నన్ను గుర్తుపెట్టుకున్నాడు, అంత గొప్ప వ్యక్తి నన్ను గుర్తుపెట్టుకుని పేరు పెట్టి పిలిచాడు అని సంతోషపడతాం. అలాగే జక్కయ్య కూడా ఆయన ఆనందానికి అవధులు లేవండి. జక్కయ్య ఇంటికి రమ్మని అడగలేదు, ఆయనను చూడాలని ఆశపడ్డాడు. ఒకే ఒక్క ఆశతో ఇన్ని అద్భుతాలు పొందుకున్నాడు. ఒక్క బుల్లెట్తోనే అన్ని పిట్టలను, అన్ని పక్షులను సంపాదించుకున్నాడు.
జక్కయ్య త్వరగా దిగి రమ్ము, నేను నీ ఇంటికి వస్తాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. గమనించండి ప్రియ సహోదరులారా, కొంతమంది ఇంటికి చనువుతో పిలవకపోయినా వెళతాం. కొంతమంది ఇంటికి ఎన్నిసార్లు పిలవాలన్నా కూడా, ఎన్నిసార్లు పిలిచినా కూడా వెళ్ళాలని అనిపించదు. సమయం ఉన్నా కూడా ఏదో ఒక సాకులు చెప్తూ ఉంటాం. కానీ కొంతమంది ఇంటికి పిలవకపోయినా కూడా వెళ్ళాలి అని అనిపిస్తుంది. అది ఆ వ్యక్తులకు మనకున్నటువంటి మంచి సంబంధంతో, పరిచయంతో కావచ్చు, చనువుతో కావచ్చు. కానీ ఇక్కడ ఒకే ఒక్క చూపుతో యేసు ప్రభు ఆ చనువును సంపాదించుకున్నాడు. జక్కయ్య అంత గొప్ప స్థాయిలోనికి వెదిగాడు. నీ ఇంటికి వస్తాను అనగానే మామూలుగా చాలా మంది ఏమంటారంటే, ఈరోజు మీ ఇంటికి రావచ్చు అంటే, అయ్యో ఈ రోజు కాదండి, మీరు ఒక రోజు ముందు చెప్పండి, ఎందుకంటే మేము ప్రిపరేషన్ చేసుకోవాలి. కానీ ఇక్కడ జక్కయ్య మీ ఇంటికి వస్తానని చెప్పగానే గబగబా దిగి వచ్చాడు. అయ్యో నా ఇల్లు శుభ్రం చేయలేదు, అయ్యో నేను ఈ మటన్ తీసుకురాలేదు, చికెన్ తీసుకురాలేదు, ఇప్పుడు కాదు తర్వాత రండి అని చెప్పలేదు. గబగబా చెట్టు దిగి వచ్చాడు. ఆయనను ఆహ్వానించాడు. ప్రేమతో, ఆనందముతో ఆయనను చదవమ్మా. అతడు వెంటనే దిగి వచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతం ఇచ్చెను. ఆనందముతో ఆయనకు స్వాగతం ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే ఆనందంతో పిలుస్తారో వాళ్ళ ఇంటికే వెళ్ళండి. ఏదో కొంతమంది నామకార్థంగా ఒకసారి రండండి అని చెప్తారు, తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ రండి అని చెప్తారు, సంవత్సరం అంతా రండి 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 అని చెప్తారు. మనం గుర్తుకొచ్చినప్పుడే వాళ్ళకి ఆ పిలవాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. డోంట్ వరీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆనందముతో ఆహ్వానించాడు. చీకటిగా ఉన్న తన కుటుంబం, ఒంటరిగా ఉన్నటువంటి తన కుటుంబం, నిందల మధ్యలో ఉన్నటువంటి తన కుటుంబం, పాపముతో నిండిపోయినటువంటి తన కుటుంబం, శాపానికి గురి అయినటువంటి తన కుటుంబం, ఎప్పుడైతే యేసు ప్రభు తన ఇంటికి వచ్చాడో కుటుంబమే వెలిగిపోయిందంట. కుటుంబంలో ఉన్న శాపాలన్నీ తొలగిపోయాయంట. కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయాయంట. కుటుంబంలో ఉన్న రోగాలన్నీ తొలగిపోయాయంట. సహోదరి సహోదరులారా, చుట్టపట్టాలను, పేరు ప్రతిష్టలు ఉన్న వారిని ఆహ్వానించకపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి ఆహ్వానించండి. ప్రతిరోజు ఆహ్వానించండి, ప్రతి క్షణం ఆహ్వానించండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, మీ పరిస్థితిని గమనించేది దేవుడే. మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి లేవనెత్తేది దేవుడే. చాలామంది అయ్యో పాపం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి సహాయం చేద్దాం, ఆదుకుందాం, ఒక సలహా ఇద్దామని ప్రయత్నం చేసేవాళ్ళు, ఇలాంటి మంచి సేవ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బాధల్లో ఉన్నావా, రోగాల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఆటంకాల్లో ఉన్నావా, ప్రభువును ఆహ్వానించు. పాపములో ఉన్నావా, శాపములో ఉన్నావా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభువును మీ ఇంటికి ఆహ్వానించు. ఆ దేవుడు ఒక్కసారి మన ఇంటిలో కాలు పెడితే, ఆ కరుణామయుడు ఒక్కసారి మన ఇంటిలో కాలు పెడితే మన జీవితమే మారిపోతుంది, మన కుటుంబ పరిస్థితే మారిపోతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో అన్నిటికంటే ఎక్కువగా, అన్నిటికంటే మిన్నగా ఆ దేవుని ప్రేమించినప్పుడు, ఆ ప్రేమ బాటలో నడిచినప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు నాకు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి, నాకు తగినటువంటి స్థితిలో స్తోమతను బట్టి మేము సేవించే భాగ్యాన్ని, మీకోసం పనిచేసే భాగ్యాన్ని, మీకోసం నా సమయాన్ని, నా ప్రాణాన్ని దారపోసే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నా. ప్రభా, ఎంతో మంది బిడ్డలు మీ దీవెనల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. అనేక ప్రాంతాల నుండి, అనేక కుటుంబాల నుండి ప్రజలు, నీ బిడ్డలు, నీవు పిలుచుకున్నటువంటి బిడ్డలు, ఈ దివ్య పూజాబలిలోనికి ఆహ్వానించిన బిడ్డలు ఎదురు చూస్తున్నారు ప్రభా. ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా, ఏ ఒక్క కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రభా హేరాళముగా దీవించండి ప్రభా. గొప్ప కార్యాలు ఆ ఇంటిలో జరుగునుగాక, రోగాలు తొలగిపోవునుగాక, సమస్యలు తొలగిపోవునుగాక, మంచి రోజుల బిడ్డలకు వచ్చునుగాక, శుభ కార్యాలు జరుగునుగాక, శుభ వార్త బిడ్డలకు వచ్చునుగాక.
ప్రభా ఆ బిడ్డలు చేస్తున్నటువంటి బిజినెస్ లో తోడుగా ఉండండి. అవునేసయ్యా. ఎంతో మంది పాఠశాలలను ఎన్నెన్నో ప్రారంభించి కరోనా సమయంలో బాధపడుతూ ఉన్నారు. అవునేసయ్యా. ఎంతో మంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు కావలసినటువంటి చదువు దొరకటం లేదని, Yes, Lord. తమ బిడ్డల జీవితం ఏమవుతుందో అని బాధపడుతూ ఉన్నారు. ఆ అవునేసయ్యా. బిడ్డలందరినీ ప్రభు ఆశీర్వదించండి. ఆమేన్. చదువుకుంటున్న బిడ్డలను పాఠశాలలను దీవించండి ప్రభా. అవునేసయ్యా. త్వరలో మంచి రోజుల బిడ్డలకు దయచేయండి ప్రభా. ఆమేన్. త్వరలో పాఠశాలను తెరవండి ప్రభా. ఆమేన్. బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయండి ప్రభా. ఆమేన్. ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి ప్రభా. ఆమేన్. పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి. అవునేసయ్యా. అనేక విధాలుగా ప్రార్థనా సహాయాన్ని కోరిన బిడ్డలను దీవించండి. ఆమేన్. మీ దీవెనల కోసం, అద్భుతాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. ఆమేన్. స్తోత్రం. అనారోగ్యంతో, కరోనా సమస్యతో బాధపడుతూ ఆసుపత్రుల్లో ఇంటి దగ్గర చికిత్స పొందుతున్న బిడ్డలందరినీ దీవించండి దేవా. అవునేసయ్యా. నిస్సహాయ స్థితిలో వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి బిడ్డలను ఓదార్చండి ప్రభా. అవునేసయ్యా. ఆ బిడ్డలకు తగినటువంటి సహాయాన్ని మీరే అందించండి ప్రభా. ఆమేన్. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి వివాహ సంబంధాలు దయచేయండి ప్రభా. సంతానాన్ని దయచేయండి ప్రభా. మంచి వివాహ బంధాలు ఏర్పాటు చేయండి ప్రభా. ఉద్యోగాలు దయచేయండి ప్రభా. బిజినెస్ లను దయచేయండి ప్రభా. మంచి అభివృద్ధిని ఆ బిడ్డలకు దయచేయండి ప్రభా. నూతన గృహాలను బిడ్డల కోసం నిర్మించండి ప్రభా. ఆమేన్. ప్రభా, స్తోత్రం. ఇకున్నటువంటి బిడ్డలకు ఏమేమి అవసరమో అవన్నీ కూడా మీ నామంలో దయచేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. మీరు ఇచ్చినటువంటి అధికారముతో, అభిషేకంతో, పరిశుద్ధాత్మ శక్తితో, పితాపుత్ర పరిశుద్ధాత్మ నామంలో ఈ బిడ్డలందరికీ కావలసినటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని, ఆయుష్ను, ఆశీర్వాదాలను, మీ దీవెన వర్షాన్ని ఈ బిడ్డల మీద కుమ్మరించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా? గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. నీవు అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.